Ready to move in premium triplex villas at Kollur APR Projects. జ్యోతిషుడు వేణుస్వామి చెప్పే జాతకాలు నిజమవుతాయా? గతంలో చెప్పిన జాతకాలు నిజమయ్యాయా? ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో చెప్పిన విషయాలు నిజమయ్యాయా? గతంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయం వేణుస్వామి ఏం చెప్పారు? ఏం జరిగింది? ఆయన అన్నట్లుగానే ఆమె అరెస్ట్ అయ్యారా? ఇప్పుడు కూడా మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అవుతారని చెప్తున్నారు. నిజమవుతుందా? అసలేం జరిగిందో జరుగుతుందో వేణుస్వామి గతంలో ఏం చెప్పారు? ప్రస్తుతం ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఢిల్లీ మద్యం కేసులో తీవ్ర ప్రకంపనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటి అంటే తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. కేసీఆర్ గురించి యాంకర్ ప్రశ్నించారు. కేసీఆర్ అరెస్ట్ అవుతారని వేణుస్వామి చెప్పారు. ఇప్పటి వరకు క్లీన్ పాలిటిక్స్ చేసిన కేసీఆర్ ఎలా అరెస్ట్ అవుతారని అడిగారు. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తాను చెప్పలేనని, కేసీఆర్ మాత్రం తప్పకుండా జైలుకు వెళతారని అన్నారు. కొంచెం ఆలస్యం అయినప్పటికీ కేసీఆర్ మాత్రం జైలు జీవితం గడపక తప్పదని అంటున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతారని వేణుస్వామి చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఇటీవల ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి తర్వాత ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. తాజాగా కేసీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు నాయుడు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని చెప్పాడు. ఆయన చెప్పినట్లే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలతో పాటు వివిధ పనులపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. దీని ప్రకారం చూస్తే కేసీఆర్ కూడా త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశం ఉందా అంటూ వేణుస్వామి చెప్పిన జ్యోతిషంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఇప్పుడిప్పుడే మీడియా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం కవిత అరెస్టుపై న్యాయ పోరాటం చేయడానికి కేటీఆర్ సమాయత్తమవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.